16వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం చదవండి. నేను చదువుతాను. 8వ వచనం చూడండి. అది వచ్చి ఏంటిది? అది పరిశుద్ధాత్మ. అది వచ్చి బైబిల్ ఏమనుంది? ఆయన వచ్చి పుంలింగం వాడబడింది. అందుకే నేను అలా చదివాను. పరిశుద్ధాత్మ పొందుకున్న వచ్చిందా నీకు? మీ సంఘంలో పరిశుద్ధాత్మ వచ్చిద్దా? ఏది? ఎవరు అసలు ఈ మాట అనేది తెలుసా? మేము ఆత్మ పొందుకున్నాము అనేవాళ్ళు అనే మాట. ఈ మాట ఏ మాట? వచ్చిందా? మీ సంఘంలో పరిశుద్ధాత్మ ఉండిద్దా? వచ్చిద్దా? అంటే అసలు ఆయన ఒక వ్యక్తి అయితే ఏ లింగం వాడబడింది పరిశుద్ధాత్మ దేవుడికి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు మేము పరిశుద్ధాత్మను పొందుకున్నామంటారు. మా ఇంటికి ఒకళ్ళు వచ్చారు అని అన్నాం అనుకో, ఎవరు వచ్చారు అని అంటే, నాకు అసలు ఆయన తెలియదండి, కొత్త వ్యక్తి. ఒక మగాయన వస్తే మగాయన, ఆడామె వస్తే ఆడామె, లేకపోతే చిన్నపిల్లడు వస్తే చిన్న, పోనీ అటు ఇటు కానివాళ్ళు వస్తే అటు ఇటు కానివాళ్ళు, ఏదో ఉంటుందిగా. నీకు వచ్చింది ఎవడో తెలియదు అంటే అసలు వచ్చినట్టేనా? నీకు వచ్చింది ఎవడో తెలీదు, ఆ వచ్చినోడు ఏం చేస్తాడో తెలీదు, కానీ ఆయన గురించే చెప్పుకుంటూ తిరుగుతున్నట్టు. తెలియనోడు గురించి చెప్పటం. ఇప్పుడు పెంతెకోస్తు సంఘాల్లో పరిశుద్ధాత్మ గురించి చెప్తే ఏంటంటే అర్థం, తెలియనోడు గురించి తెలిసినట్టుగా చెప్పటం. వినాలి మీరు జాగ్రత్తగా. తెలియని వాడి గురించి తెలిసినట్టుగా చెప్పటం. తెలియని వాడి గురించి తెలిసినట్టు చెబితే నిజాలు చెప్తామా అబద్ధాలు చెప్తామా? గట్టిగా చెప్పాలా? ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాం. ఎందుకు? నీకు అసలు ఆయన తెలియదు కదా. నీకు ఆయన తెలియనప్పుడు చెబుతావు విను అని కూర్చుంటే ఎలాగా? మిత్రులారా, అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన యేసుక్రీస్తుకి ఎంత గౌరవం ఇస్తామో పరిశుద్ధాత్మ దేవుడికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. తండ్రి అయిన దేవుడికి ఎంత గౌరవం ఇస్తామో పరిశుద్ధాత్మ దేవుడికి అంతే గౌరవం ఇవ్వాలి. కనుక ఆయన వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని భాషలలోకి నడిపించును, మీకు భాషలు నేర్పించును, మీకు తెలియని భాషలతో మిమ్మల్ని మాట్లాడించును. ఏమన్నాడా? ఏమన్నాడు? చదవండి ఇప్పుడు. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు. మీరు ఒప్పుకున్నారా? అప్పుడు పాపాలు ఒప్పుకొని చేసేది ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యో నేను నరకమే తండ్రి నాలాంటి పాపికి అన్నావా? రోజు ఎవరు అనిపించారంట? పరిశుద్ధాత్మ దేవుడు అనిపించాడంట. ఆయనకి నీకు ఇంత అవినావన భావ సంబంధం ప్రారంభం నుంచి ఉంటే, నువ్వు నమ్ముకున్న రోజు నుంచి ఆయనతో నీకు అంత దగ్గర సంబంధం ఉంటే, మళ్ళీ ఇప్పుడు వచ్చామంటున్నావు మాకు ఆయన గురించి సరిగ్గా మీరు పట్టించుకోవాలి. ఆమె ఇంటికి వచ్చిన అతిథిని పట్టించుకోకపోతే కోపం రాదు ఆయనకి? వచ్చిందా రాదా? చాలా వచ్చింది. పరిశుద్ధాత్మని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే లేకపోయినా కూడా వచ్చాడనుకొని వంటలు చేసి పెట్టాడు, తిను అంటారు. విగ్రహాల దగ్గర పెట్టరా? తింటారా వాళ్ళు? విగ్రహాలు తింటాయా? ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా లేకపోయినా అనుకొని ఒకడు భాష మాట్లాడి, ఒకటి కింద పడి, ఒకడు ఇంకొకటి గుడ్డలు చింపుకొని ఆగమయ్యి ఎగిరి, ఇదే పరిశుద్ధాత్మ అంటే. ఆయన ఏమంటున్నాడంటే, నేను అటు చేయనే, మరి అదేంటిది అంటాడు ఆయన. ఇప్పుడు నేను ఒక మనిషి గురించి చెప్తా, ఆయన ఎవరో మీరు చెప్పండి. ఒక మనిషి ఉన్నాడు, అతడు ఇంట్లో ఉండట్లేదు, పరిగెత్తుకుని పోయి సమాధుల్లో ఉంటున్నాడు. వాడిని చాలామంది అదుపు చేయాలని చూశారు, బంధించారు, కానీ బంధకాలని తెంచుకొని మళ్ళీ పరిగెడుతున్నాడు. దయ్యం పట్టింది వాడికి. పైగా రాళ్ళు తీసుకొని తనను తానే గాయపరుచుకుంటున్నాడు. ఎవరైనా? గెరాసేనుల ప్రాంతంలో శానా అనే దయ్యం పట్టినవాడు. ఇప్పుడు నేను కొన్ని వివరాలు చెబితే ఆయనని మీరు ఎట్లా చెప్పారు? అలాంటి చర్యలు కలిగి ఉన్నది అతడు కాబట్టి కదా. తెలియని వ్యక్తి గురించి కూడా కొన్ని ఆనవాళ్ళు చెబితే అది ఫలానా ఆయన అని మీరు గుర్తుపెట్టినట్టుగా, ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏం చేయగలుగుతాడు, అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అని చెప్పి ఓహో ఫలానా అని అనటానికి అవకాశం ఉంది కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిశుద్ధాత్మ కాదా అని చెప్పడానికి, వింటున్నారా? ఆయన పరిశుద్ధాత్మ కాదా అని చెప్పడానికి గుర్తులేంటి? ఇప్పుడు
ఇదిగో మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంది, ఏంటి ఆ కొబ్బరికాయలు మొత్తం ఒక రాత్రి వచ్చి ఇదిగో ఈ అన్న కోసుకొని తెంపుకొని పోయాడు అని చెప్పామనుకో, ఏ అన్న అనగానే అన్న కట్టెతో నడుస్తూ ఉన్నాడు అనుకో, నడుస్తూ వచ్చాడు అనుకో, ఈయనే అని అంటే చూసేవాళ్ళు నమ్ముతారా? ఆయనకు కాలు లేదు, ఏం లేదు, ఈయన కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు ఎట్లా తెంపుకుంటాడు అని అంటామా అనమా? అంటే ఈ మనిషి ఈ పని చేయగలడా లేదా అనేది అర్థం అవుద్దా, అర్థం కాదా? అంటే ఆ వ్యక్తి అవునా కాదా అని చెప్పడానికి అతని చర్యలను బట్టి మనం దాన్ని చెప్పచ్చు. ఆ పని చేసింది ఈ వ్యక్తే కాదా అని చెప్పడానికి అతని చర్యలు, లేకపోతే అతడు ఏం చేయగలడో అతని సామర్థ్యాన్ని బట్టి మనం దాన్ని అంచనా వేయచ్చు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడని చెప్పాడు బైబిల్లో? పాపను గురించి, తీర్పును గురించి, నీతిని గురించి లోకాన్ని ఒప్పుకొని చేస్తాడు. పరిశుద్ధాత్మ ఈ మూడింటి గురించి, పాపం, నీతి, తీర్పును ఒప్పింపజేస్తూ ఉంటే మరి ఇంకింకా ఏవేవో చేస్తున్నాడు ఆయన అని అంటే అసలు ఆయనకు సంబంధం లేని విషయాలు ఆయనకి ఆపాదిస్తే ఎలాగా? ఆయన పరిశుద్ధాత్మ అవునా కాదా అనేది దేన్ని బట్టి మనకు అర్థం అవుద్ది? ఇప్పుడు అడవిలో జంతువులు పట్టుకునేవాళ్ళు అడుగుజాడలను బట్టి పోతూ ఉంటారు. ఆ జంతువు ఏ జంతువు అడుగుజాడలను బట్టి చెప్తారా లేదా? వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అమ్మయ్య, ఇప్పుడు అందరూ ఊపారు, దాదాపుగా చాలా సంతోషం. ఎందుకని? ఆ ఆనవాళ్ళను బట్టి, ఆ గుర్తులను బట్టి. ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మ అవునో కాదో చెప్పాలి అని అంటే మళ్ళీ గుర్తులు ఉండాలి. ఆయన ఏమన్నా గుర్తులు, ఆయన చర్యలను మనం గుర్తుపట్టాలి. ఆయన ఏం చేస్తాడు అనేది మనకు ఎవరు చెప్పాలి? మళ్ళీ బైబిల్లో చెప్తాడు. ఆయన ఎలా చేస్తాడు అనేది మనకు ఎవరు చెప్పాలి? మళ్ళీ బైబిల్లో చెప్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ అలా చేయడు. ఎలా చేయడు? మనుషుల్ని కింద పడేసి భాషలతో మాట్లాడండి అనేలాగా చేయడు. అలా చేయవలసిన అవసరం పరిశుద్ధాత్మ దేవుడికి అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం కోసం ఈ లోకానికి వచ్చాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపు చేయడానికి ఆయన వచ్చాడు.